ఐపాక్ ఈ పేరు చాలా మందికి బాగా గుర్తుంటుంది. ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా, సెఫాలజిస్ట్ గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. 5 రాష్ట్రాల్లో సీఎంలను గెలిపించి పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చి వందల కోట్ల రూపాయలు సంపాదించి చివరికి తన శిష్యులకి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీస్ అప్పగించి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న అందరిలోనూ తిరుగుతుందండి. ఐపాక్ కథ ముగిసిపోయిందా? ఐపాక్ శకం ఇంతటితో అయిపోయిందా? ఇప్పుడు ఎందుకు ఈ మాట వస్తుంది అంటే, గతంలో గెలిపించిన వాళ్లను ఇప్పుడు గెలిపించలేకపోతున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అది కేవలం ఐపాక్ వల్లనేనా, లేదంటే ఆయన పాదయాత్ర, ఆయన మీద ఉన్నటువంటి సింపతి, అప్పటి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కలిపి వచ్చినటువంటి ఫలితమా? నిజం చెప్పాలంటే రెండూ ఉన్నాయి. అవునండి, అప్పట్లో భారీగా క్యాంపెయిన్ జరిగింది, నేరేటివ్స్ క్రియేట్ అయ్యాయి. కొన్ని విషయాలు నిజమా కాదా అన్నది పక్కన పెడితే ప్రజలపై ప్రభావం చూపించాయి వాళ్ళు ఏదైతే ప్రచారం చేశారో ఆ విషయాలన్నీ కూడా. కానీ ఒక విషయం మర్చిపోకూడదండి, ఎన్నిక గెలుపు అనేది ఒక స్ట్రాటజీ వల్ల మాత్రం అవదు. అయితే 2024లో ఏమైంది? అదే ఐపాక్ అదే పార్టీకి పనిచేసింది, కానీ ఫలితం 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అప్పట్లో గెలిపించినటువంటి ఐపాక్ ఇప్పుడు ఎందుకు గెలిపించలేకపోయింది? జవాబు చాలా సింపుల్ అండి. ప్రజల మూడు మారింది, వ్యతిరేకత పెరిగింది ఆ పార్టీ పైన, యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది, గ్రౌండ్ రియాలిటీ మారిపోయింది. ఇవేమీ పట్టించుకోవాలా, ఎప్పట్లాగే ఫేక్ ప్రచారాలతోటి నాశనం చేస్తున్నారు. అంటే స్ట్రాటజీ ఒక భాగం మాత్రమే, మొత్తంగా రాజకీయ ఫలితం మీద ప్రభావం చూపించదు అనేది అర్థమైపోయింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, 2021లో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారిని గెలిపించడంలో ఐపాక్ కీలక పాత్ర పోషించింది. కానీ తర్వాత పరిస్థితులు మారితే అదే ఫార్ములా పని చేయకపోవచ్చు. తమిళనాడులో ఎంకే స్టాలిన్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఇక్కడ కూడా ఒకే లాజిక్. ఒకసారి పనిచేసినటువంటి స్ట్రాటజీ ఎప్పటికీ పనిచేయదండి. ఇప్పుడు ఇంకో యాంగిల్ ఒకసారి చూద్దాం. ఐపాక్ ఫేక్ ప్రాపగాండా చేస్తోందా? నిజం చెప్పాలంటే ప్రతి పార్టీ కూడా చేస్తుంది ఫేక్ ప్రాపగాండా, ప్రతి స్ట్రాటజీ టీం చేస్తుంది. నేరేటివ్ బిల్డింగ్ అనేది రాజకీయాల్లో చాలా సాధారణమైనటువంటి విషయం, కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది వాస్తవానికి. ఇక ఇప్పుడు కొత్త ప్లేయర్స్ కూడా వచ్చేసారండి. సునీల్ కనుగోలు, రాబిన్ శర్మ, వాళ్ళు కూడా భారీగా పనిచేస్తున్నారు. అంటే ఐపాక్ కథ ముగిసింది కాదు, కానీ పోటీ పెరిగింది. ఫైనల్ గా చెప్పాలంటే ఐపాక్ గెలిపిస్తుంది అనడం కూడా తప్పు, ఐపాక్ వల్లే ఓడిపోయారు అనడం కూడా తప్పు. గెలుపు అనేది నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది, ఆ నాయకుడి వల్ల ప్రజల్లో వచ్చేటటువంటి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది, ఆ పార్టీ మీద ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ మీద ఆధారపడి ఉంటుంది, పార్టీ సైద్ధాంతికంగా చేసేటటువంటి స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది. ఓటమి అనేది ఈ 4లో ఏదైనా మిస్ అయితే చాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి నాయకుడి వల్ల కావచ్చు, ప్రజాభిప్రాయం కావచ్చు, గ్రౌండ్ రియాలిటీ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు, ఈ 4లో ఏది మిస్ అయినా ఓటమి అయితే పక్కా వస్తుంది. కాబట్టి గాలివాటం గెలుపులు అనేది కొంతవరకు నిజం కావచ్చు, కానీ పూర్తి కథ మాత్రం కాదండి. ఇక దీనిపైన ఐపాక్ ప్రభావం తగ్గిందా, లేక రాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైందా అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.